బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రాహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్కు పారిపోయాడు. రాహేల్ పై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రాహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్కి పారిపోయాడు. రాహేల్ పై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్కి పారిపోయాడు. అయితే రాహేల్ పై పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్న రాహేల్ కి సంబంధించి అయితే పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షకీల్ కుమారుడైతే అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత రాహేల్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రజాభవన్ దగ్గర భారీ నిందితుడిగా ఉన్న రాహేల్ పై కూడా పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో ఉన్న ఎమ్మెల్యే కుమారుడు షకీల్ ని అయితే ప్రెసెంట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే హైకోర్టుకు వెళ్లారు. ఎందుకంటే తనను అరెస్ట్ చేయకూడదు, తన అరెస్ట్ పైన పోలీసులు నిరోధించాలని చెప్పి కోర్టుకు వెళ్లడంతో ఈ నెల 23 కోర్టు కూడా ఖచ్చితంగా మీరు విచారణకు హాజరు కావాల్సిందే, విచారణకు హాజరైన తర్వాతనే తదుపరి పరిణామాలను పోలీసులు చూసుకుంటారని చెప్పి కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే రహేల్ ఇవాళ ఉదయం పూట దుబాయ్ నుంచి వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం ఉంది. ఆ క్రమంలోనే ఎయిర్పోర్ట్ కు రాగానే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే రహేల్ ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే రహేల్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 లో కూడా రహేల్ కారు నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో, అంటే యాచకుని, ఒక అడుక్కునే వ్యక్తిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. అప్పుడు తాజాగా ఆ కేసును కూడా ప్రస్తుతం పోలీసులు నమోదు చేశారు. సో గత 3 నెలలుగా ఈ వ్యవహారం జరుగుతుంది. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిందితుడిగా రహేల్ ఉన్నారు. ఈ క్రమంలోనే తాను రోడ్డు ప్రమాదానికి కారణం కాలేదు, పోలీసులే అక్కడ డివైడర్ సంబంధించి కూడా సరిగా లేదు, పోలీసుల నిర్లక్ష్యం ఉందని కూడా ఈ మధ్య కాలంలో రహేల్ ఆరోపించారు. ఆ కోర్టులో ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఆ ప్రజాభవన్ దగ్గర ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ కూడా సక్రమంగా ఉందని చెప్పి పోలీసులు కోర్టుకు రిపోర్ట్ సమర్పించారు. తప్పనిసరి పరిస్థితులు ఇక తాను దుబాయ్ లో ఉంటే కనుక తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి భావించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అడ్వకేట్ సూచనల మేరకు, తన తండ్రి సూచనల మేరకు కూడా రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. రహేల్ ని ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి రిమాండ్ కు పంపించే అవకాశం కనిపిస్తుంది. రిమాండ్ కోర్టు యథావిధిగా కోర్టు ఇస్తుంది. తదుపరి రహేల్ ని ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పంజగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.